తొలి మాయా పుచ్చకాయ. పక్షుల గ్రామంలో వసంతకాలం వచ్చింది. పక్షులన్నీ తమ తమ ఇళ్ల పక్కనున్న ఖాళీ స్థలాల్లో రకరకాల పంటలు వేసుకునే పనుల్లో బిజీగా ఉన్నాయి. తుని తన ఇంటి వాకిట్లో కూర్చొని తన ఇంటి వెనుక ఉన్న ఒక పెద్ద ఖాళీ పొలం వంక చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. పక్కనే ఉన్న బుజ్జి ఆడుకుంటూ వచ్చి తుని పక్కన కూర్చుంది. చూసావా బుజ్జి, మన ఇంటి వెనుక ఉన్న ఈ ఖాళీ పొలం ఎంత వెలవెలబోతుందో. వసంతకాలం వచ్చేసింది. ఊర్లో అందరూ తమ పొలాల్లో రకరకాల గింజలు నాటుతున్నారు. చోటు ఆంటీ వాళ్ళు జామ చెట్లు వేశారు. లూసీ ఆంటీ అందమైన పూల మొక్కలేసింది. మనం కూడా ఈ పొలంలో ఏదైనా పంట వేస్తే బాగుంటుంది కదా. నువ్వే చెప్పు తల్లి, మనం ఏ పంట వేద్దాం? తీయటి అత్తి పండ్ల చెట్లు వేద్దామా, లేక కరకరలాడే గింజల మొక్కలు వేద్దామా? అమ్మా, నాకు అత్తి పండ్లు గింజలు వద్దమ్మా. రాబోయేది ఎండాకాలం కదమ్మా, అప్పుడు నాకు బాగా దాహం వేస్తుందమ్మా. నాకు చల్లటి తీయటి పుచ్చకాయ తినాలనుందమ్మా. మనం మన పొలంలో పెద్ద పుచ్చకాయ పంట వేద్దామమ్మా. ఎర్రటి రసం నిండిన పుచ్చకాయలు కోసుకొని రోజు తిందామమ్మా. నాకైతే ఇప్పుడే ఆ వాసన వస్తున్నట్లుందమ్మా. అది చాలా మంచి ఆలోచన తల్లి. పుచ్చకాయ పంట వేయడం నాకు కూడా ఇష్టమే. కానీ పుచ్చకాయ గింజలు మన దగ్గర లేవే. అడవికి ఆ చివర ఉన్న కుహు ఆంటీ వాళ్ళు ఇల్లు దగ్గర పెద్ద పుచ్చకాయ తోటుంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఎండిన మంచి గింజలు నిల్వ ఉంటాయి. నేనిప్పుడే ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళి కొన్ని మంచి గింజలు అడిగి తీసుకొని వస్తాను. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఎక్కడికి వెళ్ళకే. సరేనమ్మా, నేను ఇక్కడే ఆడుకుంటూ ఉంటాను. నువ్వు తొందరగా గింజలు తీసుకొని రా అమ్మా. మనం ఇప్పుడే మట్టి తవ్వి గింజలు నాటుతామమ్మా. తుని వేగంగా ఆకాశంలోకి ఎగిరి కుహు ఇంటి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. కుహు ఇల్లు అడవికి అవతలి వైపు చాలా దూరంగా ఉంటుంది. దారిలో దట్టమైన చెట్లు గుట్టలు ఉన్నాయి. తుని ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద రాతి గుట్ట దగ్గర హఠాత్తుగా ఆమె కళ్ళు ఒక వింత దృశ్యాన్ని చూశాయి. రాళ్ల మధ్యలో ఒక పెద్ద గుండ్రటి నిగనిగలాడే పుచ్చకాయ ఒంటరిగా పడుంది. తుని ఆశ్చర్యంతో కిందికి దిగి ఆ పుచ్చకాయ దగ్గరికి వెళ్ళింది. తుని తనలో తాను మాట్లాడుకుంటూ, అరే, అటువైపు ఆ పెద్ద రాళ్ల మధ్యలో ఉన్నది పుచ్చకాయే కదా. ఎంత పెద్దగా ఎంత పచ్చగా ఉందో. కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక పుచ్చకాయ తీగ కూడా లేదే. ఎవరైనా పక్షులు మోసుకుంటూ వచ్చి బరువు తట్టుకోలేక ఇక్కడ మర్చిపోయి వదిలేశారా? ఏది ఏమైనా ఈ పుచ్చకాయ చాలా తాజాగా ఉంది. నా బుజ్జి పుచ్చకాయ అడిగింది కదా, ఇంత దూరం వెళ్లి గింజల కోసం అడిగే బదులు ఈ కాయనే ఇంటికి తీసుకెళ్తాను. దీన్ని కోసి మేమిద్దరం కడుపు నిండా తిని లోపలున్న గింజల్ని మన పొలంలో నాటుకోవచ్చు. నా ప్రయాణపు శ్రమ కూడా తప్పింది. తుని ఎంతో కష్టపడి ఆ బరువైన పుచ్చకాయను తన కాళ్లతో పట్టుకుని మెల్లగా ఎగురుకుంటూ తన ఇంటికి చేరుకుంది. బుజ్జి, చూడు నేనేం తెచ్చాను. గింజల కోసం వెళ్తుంటే దారిలో ఈ పెద్ద పుచ్చకాయ దొరికింది. ఈ రోజు రాత్రికి తిన్ని కోసి తిందాం, గింజలు దాచి పెడదాం. వావ్ అమ్మా, ఇది చాలా పెద్దగా ఉందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చీకటి పడింది. పక్షుల గ్రామం అంతా నిద్రలోకి జారుకుంది. ఇంటి లోపల ఒక మూల ఆ పుచ్చకాయ నుంచింది. అర్ధరాత్రి సమయంలో ఆ పుచ్చకాయ నుండి మెల్లగా ఒక బంగారు రంగు వెలుగు రావడం మొదలైంది. ఆ వెలుగు చూసి బుజ్జికి మెలకువ వచ్చింది. బుజ్జి భయంతో వణుకుతూ, అమ్మా అమ్మా, దొరకలే అమ్మా. ఆ పుచ్చకాయ చూడమ్మా, చీకట్లో అది బంగారులాగా మెరుస్తుందమ్మా. నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. అది మామూలు పుచ్చకాయ కాదు, దయ్యం పుచ్చకాయ లాగా ఉందమ్మా. తుని నిద్రలో నుండి ఒలిక్కిపడి, అయ్యో దేవుడా, నిజమే బుజ్జి, ఇదొక దీపంలాగా వెలుగుతోంది. నేను అడవిలో నుండి ఏం తీసుకునొచ్చాను? దీని దగ్గరికి వెళ్లాలంటే నాకే భయంగా ఉంది. ఎవరైనా మంత్రగత్తె పక్షులు దీనికి మంత్రం వేశారా ఏమిటి? అప్పుడే ఆ పుచ్చకాయ నుండి ఒక మృదువైన తీయటి గొంతు వినిపించింది. భయపడకండి పక్షులారా, దయచేసి నన్ను చూసి భయపడకండి. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. దయచేసి నా మాట వినండి. బుజ్జి తుని వెనుక దాక్కుంటూ, అమ్మా, అది మాట్లాడుతోంది. అది మనలాగే మాట్లాడుతోంది. నన్ను కాపాడమ్మా. నువ్వెవరు? పుచ్చకాయలు ఎప్పుడైనా మాట్లాడతాయా? నువ్వెక్కడి నుండి వచ్చావు? నీ గురించి నిజం చెప్పు, లేకపోతే నిన్నిప్పుడే ఇంటి నుండి బయటికి కెంటేస్తాను. తుని, నేను ఒక మాయా పుచ్చకాయని. నేను ఈ భూమి మీద ఈ మట్టిలో పెరిగే కాయను కాను. ఈ ఆకాశంలో మేఘాలకు చాలా ఎత్తులో కంటికి కనిపించిన ఒక మాయా ఆకాశ ద్వీపం ఉంది. అక్కడ అన్ని మాయా వస్తువులే ఉంటాయి. నేను అక్కడి నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాను. బరువుగా ఉండడం వల్ల నేను మళ్ళీ అంత ఎత్తుకు ఎగరలేకపోయాను.
ఆ రాళ్ల మధ్య చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను నువ్వే కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చావు. ఇక్కడ నేల మీద ఉండడం వల్ల నా శక్తి అంతా క్షీణించిపోతుంది. నన్ను మళ్ళీ ఆ ఆకాశ ద్వీపానికి చేరిస్తే నా శక్తులు నాకు తిరిగొస్తాయి. దయచేసి నాకు సహాయం చేయండి. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నీకు. నువ్వు మామూలు కాయవి కాదన్నమాట. బాధపడకు మాయా పుచ్చకాయ. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మా పక్షుల ధర్మం. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. తెల్లవారుగానే నేను నా బిడ్డ నిన్ను తీసుకుని ఆ ఆకాశ ద్వీపానికి ఎగురుకుంటూ వస్తాం. నిన్ను నీ స్థానంలో సురక్షితంగా చేరుస్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో తుని ఇంటి కిటికీ బయట దాక్కుని ఉన్న చిచ్చు ఈ మాటలన్నీ వింటుంది. ఆమె రాత్రి తుని ఇంటి నుండి వెలుగొస్తుంటే ఏంటా అని దొంగతనంగా చూడ్డానికని వచ్చింది. చిచ్చు తనలో తాను గుసగుసలాడుకుంటూ, ఓహా, ఇదన్నమాట సంగతి. ఆ పుచ్చకాయ మామూలు కాయ కాదు, గొప్ప మాయా పుచ్చకాయ అన్నమాట. దానికి బోలెడు మాయాశక్తులున్నాయట. ఆ తుని ఎంత పిచ్చిది, దాన్ని తిరిగి ఆకాశంలో వదిలేస్తానంటుంది. అదే నేనైతే ఆ పుచ్చకాయను వదలకుండా నా స్వార్థం కోసం వాడుకుంటాను. అడగకనే దొరికింది మాయా వస్తువును వదులుకుంటారా ఎవరైనా? నేను వెంటనే వెళ్లి ఊరి పక్షులందరికీ ఈ విషయం చెప్తాను. అందరం కలిసి ఆ పుచ్చకాయను మన ఆధీనంలోకి తీసుకుందాం. తెల్లవారుగానే చిచ్చు ఊరి పక్షులందర్నీ రెచ్చగొట్టి తుని ఇంటి ముందుకు తీసుకునొచ్చింది. ఊరి పెద్ద మహి, లూసి, చోటు, బన్ను, కుహు అందరూ అత్యాశతో తుని ఇంటి ముందు నిలబడ్డారు. తుని, బయటికి రా. రాత్రి నీ ఇంట్లో ఏదో జరిగింది, మాకంతా తెలిసింది. ఆ మాయా పుచ్చకాయ ఎక్కడుందో బయటికి తీసుకొనిరా. దాన్ని ఎక్కడికి తీసుకెళ్లడానికి వీల్లేదు. అవును తుని, అలాంటి మాయా వస్తువు దొరికితే పిచ్చిదానిలా తిరిగి పంపించేస్తావా? అది మన ఊర్లో ఉంటే నేను ఏది కోరుకుంటే ఆ అందం నాకిస్తుంది. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన, ఎప్పటికీ యవ్వనంగా ఉండే పక్షిగా మారిపోతాను. నా ఈ ఈకలు వజ్రాల్లా మెరవాలని కోరుకుంటున్నాను. నాకు బోలెడంత ఆహారం కావాలి తుని. ఆ పుచ్చకాయను మాకిచ్చేయి. నా కొడుకు పన్నుకి జీవితాంతం కూర్చొని తినేంత పండ్లు, గింజలు అడుగుతారు. మేము ఇక అడవిలోకి కష్టపడాల్సిన అవసరమే లేదు. నా గొంతు ఎప్పటికీ పాడవకుండా అడవిలో అందరికంటే గొప్ప గాయనిగా మారే వరం నేను అడుగుతాను. ఆ పుచ్చకాయ మన ఊరి సొత్తు. దాన్ని ఆకాశానికి పంపించడానికి మేమెవరూ ఒప్పుకోము. చూసావా తుని, ఊరంతా ఒకటే మాట మీద ఉన్నారు. మర్యాదగా ఆ పుచ్చకాయను మా చేతిలో పెట్టు. మా కోరికలు తీర్చాక అప్పుడు దాని దారిన దాన్ని పోనిద్దాం. టోనీ చాలా బాధగా స్థిరంగా, ఇది చాలా తప్పు మిత్రులారా. ఆ పుచ్చకాయ మన సొత్తు కాదు. అది ఆపదలో ఉండి దారి తప్పి మన సహాయం కోరింది. ఆపదలో ఉన్న వారిని మన స్వార్థం కోసం వాడుకోవడం, మన అత్యాశ కోసం వాళ్ళని బంధించడం మన పక్షుల ధర్మం కాదు. చీచి మాటలు విని మీరంతా గుడ్డిగా అత్యాశ పడుతున్నారు. ఇది పక్షుల గ్రామానికి అవమానం. నేనిచ్చిన మాటను తప్పను. నేను ఎలాగైనా ఈ పుచ్చకాయను దాని స్థానానికి చేరుస్తాను. అలా ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. అందరూ తునిని పట్టుకోండి, ఆ పుచ్చకాయను లాక్కోండి. అందరూ ముందుకు రాబోయే లోపు తుని వేగంగా ఆ పుచ్చకాయను తన 2 కాళ్లతో గట్టిగా పట్టుకుని బుజ్జిని తన వీపు మీద ఎక్కించుకుని అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది తప్పించుకుంటోంది. ఎవరూ దాన్ని వదలకండి. అందరూ దాని వెనకాల ఎగరండి. ఎక్కడికి వెళ్తుందో పట్టుకుందాం. ఊరి పక్షులన్నీ అత్యాశతో తుని వెనకాలే ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టాయి. తుని తన సర్వశక్తులు ఒడ్డి ఆ బరువైన పుచ్చకాయను మోసుకుంటూ మేఘాలను చీల్చుకుంటూ పైకెగురుతోంది. కింద పక్షులు ఆమెను వెంబడిస్తూనే ఉన్నాయి. అమ్మా, వాళ్ళందరూ మన వెనకాలే వస్తున్నారు. నాకు భయంగా ఉందమ్మా. వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారా అమ్మా? భయపడకు బుజ్జి, ధర్మం ఎప్పుడు మన వైపే ఉంటుంది. ఆ మాయ ఆకాశ ద్వీపం ఇంకా ఎంతెత్తులో ఉందో కాని నా ప్రాణం పోయినా సరే దీన్నే అక్కడే వదిలేస్తాను. పుచ్చకాయ చెప్పిన దారిలో తుని చాలా ఎత్తుకు వెళ్ళింది. అక్కడ అకస్మాత్తుగా మేఘాల మధ్య ఒక అద్భుతమైన ద్వీపం కనిపించింది. అక్కడంతా మాయాజాలంలాగా ఉంది. చెట్లు బంగారు రంగులో ఉన్నాయి. సెలయేర్లు వెండి రంగులో ప్రవహిస్తున్నాయి. తుని నెమ్మదిగా కిందకి దిగి ఆ పుచ్చకాయను ఆ ద్వీపంలో ఒక అందమైన పచ్చగట్టి మీద భద్రంగా దించింది. ఆ పుచ్చకాయను వెంబడిస్తూ వచ్చిన ఊరి పక్షులన్నీ అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక మేఘం చాటున దాక్కుని ఇదంతా చూస్తున్నాయి. పుచ్చకాయను ఆ ద్వీపంలో పెట్టగానే దానికి కోల్పోయిన శక్తులన్నీ ఒక్కసారిగా తిరిగొచ్చాయి. అది మరింత ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. చాలా చాలా ధన్యవాదాలు తుని. నీ స్వచ్ఛమైన మనసుకి, నువ్వు చేసిన ప్రాణదానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తోటి పక్షులు నిన్ను బెదిరిస్తున్నా కూడా నువ్వు ధర్మం తప్పలేదు. నీకు ఏమి వరం కావాలో కోరుకుతుని. నీకు ఎప్పటికీ తరగని ఆహారం కావాలా, గొప్ప అందం కావాలా, ఏది అడిగినా నేను తప్పకుండా నెరవేరుస్తాను. దూరంగా మేఘం చాటునున్న పక్షులు ఈ మాటలు విని తుని ఖచ్చితంగా తన కోసం గొప్ప వరం అడుగుతుందని అనుకున్నాయి. తుని చేతులు జోడించి, ఓ మాయా పుచ్చకాయ, నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు అత్యాశలు లేవు. కానీ నేనొక వరం కోరుకుంటాను. నా పక్షుల గ్రామం ఎప్పుడూ ఆనందంగా పచ్చగా ఉండాలి. మా ఊర్లో అందరికీ కడుపు నిండా ఆహారం దొరికేలా చెట్లెప్పుడు పండ్లతో నిండుండాలి. సరైన సమయానికి వర్షాలు పడి
చెరువులు నిండుగా ఉండాలి. మా ఊరి పక్షులందరికీ ఉన్న అత్యాశ పోయి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునే మంచి మనసు రావాలి. ఇదే నా కోరిక. ఆ మాటలు విన్న మేఘం చాటునున్న పక్షులన్నీ ఆశ్చర్యంతో స్తంభించిపోయాయి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనం ఎంత తప్పు చేసాం పక్షులరా. మనం కేవలం మన అందం ఆహారం కోసం అత్యాశ పడితే ఆ తుని మాత్రం మన అందరి గురించి, ఊరి భవిష్యత్తు గురించి వరం అడిగింది. ఇంత గొప్ప మనసున్న తునిని మనం అపార్థం చేసుకున్నాం. చిచ్చు ఏడుస్తూ, అవును మహిగారు, నా అత్యాశ వల్ల, నా స్వార్థం వల్ల నేను అందరినీ తప్పుదారి పట్టించాను. తోని చేసిన మేలు ముందు మనం ఎంత తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను క్షమించండి. నా అందం ముఖ్యం కాదు, మన ఊరి ఐక్యమత్యమే ముఖ్యమని తుని నిరూపించింది. మనమందరం వెళ్లి ఆమెకు క్షమాపణలు చెబుదాం. పక్షులన్నీ దాక్కున్న చోట నుండి బయటకొచ్చి తుని దగ్గరికి చేరి తలదించుకుని నిలబడ్డాయి. తుని, మమ్మల్ని క్షమించు. మేము అత్యాశతో కళ్ళు మూసుకుపోయాము. నీ గొప్పతనం మాకిప్పుడు కనువిప్పు కలిగించింది. అందులో ఏముంది మిత్రులారా, మనం ఎప్పుడు స్వార్థం కోసం కాకుండా అందరి క్షేమం కోసం ఆలోచించినప్పుడే మనకి నిజమైన సంతోషం దొరుకుతుంది. ఇక మన ఊరికి ఎలాంటి టోకా లేదు. ఆ మాయా పుచ్చకాయ తుని కోరికను నెరవేర్చింది. ఆ క్షణం నుండి పక్షుల గ్రామం ఎప్పుడూ పచ్చగా, సంతోషంగా, ఆహారపు లోటు లేకుండా వెలుగొందింది. పక్షులన్నీ అత్యాశను వదిలిపెట్టి తునిని తమ గ్రామానికి ఒక ఆదర్శంగా గౌరవిస్తూ ఆనందంగా జీవించాయి. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ ఆనందాన్నివ్వదు. స్వార్థం వదిలి పరుల క్షేమం కోసం ఆలోచించే మంచి మనసే ప్రపంచంలో అత్యంత గొప్ప వరం. పచ్చటి దట్టమైన అడవిలో పక్షులన్నీ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఆ అడవిలో తోని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక, చిచ్చుకాకి, ఆమె కొడుకు చిన్నుకాకి, లూసి పావురం, మహీగ్రద్ద మరియు కుహుబాతు అందరూ పక్కపక్కనే నివసిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అడవిలో వాతావరణం చాలా వింతగా మారుతుంది. పక్షులన్నీ రచ్చబండ దగ్గర సమావేశమై ఈ సమస్య గురించి తీవ్రంగా చర్చించుకోవడం మొదలు పెడతాయి. తొలి పిచ్చుక ఆందోళనగా, చూసారా చోటు, రోజు రోజుకి నేల మీద బ్రతకడం ఎంత కష్టంగా మారిపోతుందో. నిన్న రాత్రి మా తాటాకుల ఇంటి కిందకి ఒక పెద్ద పాము వచ్చింది. నేను పుచ్చి ప్రాణాలు చేతిలో పెట్టుకుని రాత్రంతా భయపడుతూ కూర్చున్నా. ఈ బురద, ఈ పురుగుల భయం మనకి ఎప్పుడు తప్పుతుందో ఏంటో. అవును తని, నువ్వు చెప్పింది 100% నిజం. నా కిరాణా షాపుల్లోకి కూడా వర్షపు నీరు వచ్చేసి సరుకులన్నీ తడిసిపోతున్నాయి. నా కొడుకు బన్ను రాత్రంతా చలికి వణికిపోతూ ఉన్నాడు. నేల మీద ఇల్లు కట్టుకుని మనం పెద్ద తప్పు చేశామేమో అనిపిస్తుంది. చిచ్చుకాకి కోపంగా విసురుకుంటూ, అబ్బా, ఈ వర్షాలకి నా నల్లటి ఈకలన్నీ తడిసి మొద్దయిపోతున్నాయి. ఇంట్లో కూర్చుంటే బురద వాసన వస్తుంది. నా కొడుకు చిన్నుగాడేమో రోజు జలుబుతో తుమ్ముతున్నాడు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించకపోతే మన బతుకులు బస్టాండ్ అయిపోతాయి. మహీగ్రద్ద గంభీరంగా ఆలోచిస్తూ, స్నేహితులరా, మన పూర్వీకులు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఆపద నేల మీద ఉన్నప్పుడు మనం ఆకాశం వైపు చూడాలి. అంటే మనం ఈ నేల మీద ఇళ్లను వదిలేసి అడవిలో ఉన్న ఎత్తైన బలమైన చెట్ల మీద మన ఇళ్లను కట్టుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ మనకి పాముల భయము ఉండదు, బురద గొడవ అస్సలు ఉండదు. కుహుబాతు ఆనందంగా రెక్కలాడిస్తూ, వావ్ మహిగారు, ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పారు. చెట్ల మీద అయితే ఎంత చల్లటి గాలి వస్తుందో, పైగా వర్షపు నీరు కూడా నిలవదు. నాకైతే ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది. మనం వెంటనే చెట్ల మీద ఇల్లు కట్టుకుందాం. చిచ్చుకాకి కళ్ళు తేలేస్తూ వెటకారంగా, ఆహా, చెప్పడానికి చాలా సులభంగానే ఉంటుంది కుహుబాతు గారు. కానీ చెట్ల మీద ఇల్లు కట్టాలంటే ఎంత కట్టె పుల్లలు, ఈ తాటాకలు, గడ్డి కావాలి. అంత శ్రమ నా వల్ల కాదు. పైగా నా దగ్గర డబ్బులు కూడా లేవు. నేనున్న రేకుల ఇంట్లోనే అడ్జస్ట్ అవుతాను. చిన్నుకాకి అమ్మ చేతిని లాగుతూ, అమ్మ ప్లీజ్ అమ్మ, అందరూ చెట్ల మీద ఇల్లు కట్టుకుంటున్నారు కదా, మనం కూడా కట్టుకుందాం. నాకు ఎత్తైన చెట్టు మీద ఇల్లు అంటే చాలా ఇష్టం అమ్మ. రోజు ఉదయాన్నే లేచి అడవిని పై నుండి చూడొచ్చు. బుజ్జి పిచ్చుక సంతోషంగా గెంతేస్తూ, అవును చిన్ను, మా అమ్మ కూడా చెట్టు మీద ఇల్లు కట్టుంది. మనమిద్దరం రోజు చెట్ల మీద ఆడుకోవచ్చు తెలుసా? అమ్మా, మన పాతిల్లు ఎలాగో పాడైపోయింది కదా, మనం ఆ పెద్ద మర్రి చెట్టు మీద ఇల్లు కట్టుకున్నామమ్మా. నేను కూడా నీకు పుల్లలు తేవడానికి సహాయం చేస్తాను. సరేనా పళ్ళు, నువ్వు అంతగా ఆశపడుతుంటే నేను కాదనలేను. తుని, మనం అందరం కలిసి ఒకేసారి పనిలోకి దిగుదాం. అడవిలో ఉన్న బలమైన చెట్లను ఎంపిక చేసుకుని వాటి మీద అందమైన ఇళ్లను నిర్మించుకుందాం. పక్షులన్నీ పిల్లల ఉత్సాహం చూసి మహీగ్రద్ద చెప్పిన సలహా ప్రకారం చెట్ల మీద ఇల్లు కట్టుకోవడానికని సిద్ధమవుతాయి. మరుసటి రోజు ఉదయం నుండి తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పావురం, మహీగ్రద్ద అందరూ కలిసి అడవిలోకి వెళ్లి గట్టిగా ఉండే ఎండు పుల్లలు, తాటాకులు, తీగలను సేకరించడం ప్రారంభిస్తారు. చిచ్చుకాకి మొదట్లో బద్దకించిన కొడుకు చిన్నుకాకి బలవంతం చేయడంతో మెల్లిగా పనిలోకి దిగుతుంది. తుని పిచ్చుక గడ్డి పరకలను నోట ఖర్చుకుని తెస్తూ, బుజ్జి, ఈ తాటాకులను గట్టిగా పట్టుకో తల్లి. మన ఇల్లు చాలా బలంగా ఉండాలి. గాలొచ్చినా ఊగిపోకూడదు. అమ్మా,
ఇదిగో అమ్మ, ఈ తీగలు చాలా బలంగా ఉన్నాయి. వీటితో కడితే మన ఇల్లు అస్సలు కదలదు. చిన్న, నువ్వు మీ అమ్మకి సహాయం చేస్తున్నావా లేదా? చిన్నుకాకి చెమటలు తుడుచుకుంటూ చేస్తున్నాను పండుగ. మా అమ్మ పిసినార్ది కదా, ఎక్కువ పుల్లలు తేవడానికి ఒప్పుకోవట్లేదు. ఉన్న వాటితోనే పెద్ద ఇల్లు కట్టుకోమంటుంది. నేనే కష్టపడి అడవి నుండి పెద్ద కొమ్మలు తెస్తున్నాను. చిచ్చుకాకి దగ్గుతూ ఆయాసపడుతూ, వరే చిన్నగా, నా మీదనే కామెంట్లు వేస్తావా? నీకోసం నేను ఈ వయసులో చెట్లకి ఇల్లు కడుతుంటే నన్ను పిసినారి అంటావా? నోరు మూసుకొని ఆ తాటా తీటివ్వు. లూసీ పావురం నవ్వుతూ, చిచ్చు కోపడుకు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కదా, చూడు మన ఇళ్ళన్నీ ఎంత అందంగా తయారవుతున్నాయో. అడవిలో ఇదొక కొత్త వింత. పక్షులన్నీ రాత్రి పగలు కష్టపడి అడవిలో ఉన్న పక్క చెట్ల మీద ఎంతో అందమైన ఇళ్లను నిర్మించుకుంటాయి. తుని పిచ్చుక చెట్టు మీద ఒక చక్కని గూడు కట్టుకుంటుంది. చోటు చిలుక తాటాకులతో రంగురంగుల ఇల్లు కడుతుంది. మహిగ్రద్ద ఎత్తైన కొమ్మ మీద గట్టి కట్టెలతో ఇల్లు నిర్మిస్తుంది. లూసీ పావురం కుహుబాతు కూడా తమకు నచ్చిన విధంగా ఇళ్లను సిద్ధం చేసుకుంటాయి. ఇళ్లన్నీ పూర్తయ్యాక పక్షులన్నీ తమ తమ కొత్త ఇళ్లలోకి ప్రవేశించి ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. నేల మీద ఉన్న బురద, పాముల భయం పూర్తిగా తొలగిపోతుంది. కానీ 2 రోజులు గడిచాక పక్షులకు ఒక సరికొత్త సమస్య ఎదురవుతుంది. ఇళ్లన్నీ వేర్వేరు చెట్ల మీద ఉండడం వల్ల ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికని కిందకి దిగాల్సి వస్తుంది. కానీ కిందంతా బురదగా ఉండడంతో వాళ్ళు ఇళ్లలోనే బందీలుగా ఉండిపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా గట్టిగా అరవాల్సి వస్తుంది. బుజ్జి పిచ్చుక తన ఇల్లు డోర్ దగ్గర నిలబడి బాధగా, ఒరే పనుక, నా దగ్గరికి రావాలా ఆడుకోవడానికి? నాకు ఇంట్లో ఒంటరిగా చాలా బోర్ కొడుతుంది. బయట చూస్తే మళ్ళీ చిన్నగా వర్షం పడుతుంది. బన్ను చిలుక అవతలి చెట్టుపై నుండి గట్టిగా అరుస్తూ, నేను ఎలా రావాలి బుజ్జే? కింద చూడ ఎంత బురదుందో. నేను ఎగిరి రావాలన్నా ఈ గాలివానికి రెక్కలు అలసిపోతున్నాయి. మనం పక్కనే ఉన్నా కలుసుకోలేకపోతున్నాం. అవునరా, మా అమ్మ నన్ను అస్సలు కిందకి దిగనివ్వట్లేదు. బురద అంటుకుంటుంది అంటుంది. ఈ చెట్టు మీద కూర్చొని బోరు కొట్టి చేస్తున్నాను. మనం అందరం కలిసి ఎలా ఆడుకోవాలి? కుహుబాతు తన చెట్టుపై నుండి, తుని చూడు, చూసారా పిల్లలు ఎంత బాధపడుతున్నారు? మనం ఇల్లు కట్టుకుని సురక్షితంగానే ఉన్నాం, కానీ మన మధ్య దూరం పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, అవును కుహు, నాకు ఇదే అనిపిస్తుంది. మనం నేల మీద ఉన్నప్పుడు రోజు సాయంత్రం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరి చెట్టు మీద వాళ్ళే ఒంటరిగా ఉండిపోయాం. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ ఒక్కసారిగా గంతేస్తూ, అమ్మా, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందమ్మా. మనం కిందకి దిక్కుండానే ఒకరింటికొకరు ఇంటికి వెళ్ళడానికి ఒక దారి చేసుకుంటే సరిపోతుంది కదా. దారి ఎలా సాధ్యం బుజ్జి? గాలి దారి ఎలా కడతాం తల్లి? అమ్మా, గాల్లో దారంటే సిమెంట్ రోడ్డు కాదమ్మా. మనం ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి గట్టిగా ఉండే తాటి తీగలు, వెదురు కర్రలతో వంతెనలు కట్టుకుందాం. అప్పుడు మనం ఆ వంతెనల మీద నడుచుకుంటూ ఒక్కరింటికొకరు హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. మహిగ్రద్ద ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, వావ్, పిల్లలు ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పారు. అవును, మనం ఒక చెట్టు కొమ్మ నుండి ఇంకొక చెట్టు కొమ్మకి వెదురు కర్రలు, తాటి తీగలతో ఊగుడు వంతెనను కట్టుకుంటే మన ఇళ్ళన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అప్పుడు మనమంతా ఒక పెద్ద కుటుంబంలాగా ఉండొచ్చు. చిచ్చుకాకి తల పట్టుకుంటూ, అమ్మ బాబాయ్, వంతెనలా? దానికి ఇంకా ఎక్కువ తాటి తీగలు కావాలి. అసలే నా ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఈ పిల్లలకి రోజుకో కొత్త పిచ్చి ఆలోచన వస్తుంది. అమ్మో, నువ్వు ఊరికి గొడవ చేయకు. వంతెన కడితే నేను రోజు బన్నీ ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా తుని పిన్ని ఇంటికి వెళ్ళి రోజు మజ్జిగ తాగొచ్చు కదా. నీకు నడక శ్రమ కూడా తప్పుతుంది. చిచ్చుకాకి ఆశగా నాలుక ఖర్చుకుంటూ, అవునా, తుని ఇంటికి వెళ్ళి ఫ్రీగా మజ్జిగ తాగొచ్చా? అయితే నేను కూడా వంతెన కట్టడానికి ఒప్పుకుంటున్నాను. నా వంతెనని సూటిగా చోటు కిరాణా షాప్కి తుని ఇంటికి కనెక్ట్ చేయండి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే చిచ్చు, నీ కకృతి ఎలాగో పోదులే కానీ, అయితే రేపటి నుండి మనం అందరం కలిసి ఈ వంతెనను కట్టడం మొదలు పెడదాం. అడవిలో ఉన్న బలమైన వెదురు కర్రలను, గట్టి తాటి తీగలను తీసుకొని వద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పక్షులన్నీ మళ్లీ ఉత్సాహంగా పనిలోకి దిగుతాయి. ఈసారి వంతెనల నిర్మాణం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మహిగ్రద్ద తన బలమైన రెక్కలతో పెద్ద పెద్ద వెదురు పొంగులను తీసుకుని వస్తుంది. లూసీ పావురం కుహుబాతు కలిసి అడవిలో దొరికే అత్యంత బలమైన తాటి తీగలను సేకరిస్తాయి. పక్షులన్నీ కలిసి ఒక చెట్టు కొమ్మ నుండి ఇంకొక చెట్టు కొమ్మకి వెదురు కర్రలను వరుసగా అమర్చి వాటిని తాటి తీగలతో గట్టిగా ముడివేస్తాయి. పక్కన పట్టుకోవడానికి వీలుగా తీగలతోనే గట్టి రక్షణ గోడ లాంటి పట్టును కూడా తయారు చేస్తాయి. చోటు చిలుక తీగను లాగి చెక్ చేస్తూ, తుని, ఈ ముడి సరిగ్గా పడిందా చూడు. పిల్లలు దీని మీద నడుస్తూ ఆడుకుంటారు కాబట్టి
పడింది చోటు. అస్సలు కదలడం లేదు. బుజ్జి, బన్ను, మీరిద్దరూ ఆ వెదురు ముక్కలను ఇటు తీసుకురండి. ఇదిగో అమ్మా, నేను పన్ను కలిసి చాలా వెదురు ముక్కలు తెచ్చాము. మన వంతెన భలే ఊగుతుందమ్మా. దీని మీద నడుస్తుంటే సర్కస్ చేస్తున్నట్టుంది. బన్ను చిలుక నవ్వుతూ వంతెన మీద నడుస్తూ, అవును బుజ్జ, చూడు, నేను అంత స్పీడ్గా మీ ఇంటికి వచ్చేస్తున్నాను. కింద బుట్టతో మనకి అస్సలు పనే లేదు. ఈ వంతెనలు భలే ఉన్నాయిరా చిన్నుగా. చిన్నుకాకి వంతెన మధ్యలో నిలబడి, నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది బన్ను. మా అమ్మ ఇల్లు నుండి మీ ఇంటికి రావడానికి నాకు కేవలం ఒకే ఒక నిమిషం పడుతుంది అంతే. చిచ్చుకాకి మెల్లగా వంతెన మీద నడుస్తూ భయపడుతూ, అమ్మా, కొంచెం ఊగుతోంది. పడిపోను కదా. ఓ సై చోట, నీ షాపులకు కొత్తగా తెచ్చిన అరటి పండ్లు ఉన్నాయా? నేను ఇప్పుడే వంతెన మీద నడుచుకుంటా నీ షాప్కి వస్తున్నాను. చోటు చిలుక నవ్వుతూ, రా చిచ్చురా, నీకోసం స్పెషల్ గా అరటి పండ్లు దాచిపెట్టాను. కానీ ముందు వంతెన కట్టడానికి ఆ తాటి తీగలు ఇటు. అలా పక్షులన్నీ కలిసి వారం రోజులు కష్టపడి ప్రతి ఒక్కరి ఇంటికి అనుసంధానంగా వంతెనలను నిర్మిస్తాయి. తుని ఇల్లు నుండి చోటు ఇంటికి, చోటు ఇంటి నుండి చిచ్చుకాకి ఇంటికి, అక్కడి నుండి మహీగ్రద్ద, లూసి పౌరం ఇళ్లకు. ఇలా అడవిలో ఉన్న చెట్లన్నీ వంతెనలతో కలిసిపోయి ఒక అద్భుతమైన గాల్లో తేలే గ్రామంలాగా తయారవుతుంది. పక్షులన్నీ ఎంతో సంతోషంగా వంతెనల మీద తిరుగుతూ ఒకరి ఇళ్లలో ఒకరు కూర్చుని భోజనాలు చేస్తూ పండుగ చేసుకుంటాయి. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు రాత్రి హఠాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకొని మునిపెన్నడూ లేని విధంగా అతిపెద్ద ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ తుఫాను మొదలవుతుంది. గాలి తీవ్రతకి అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా అల్లాడిపోతూ ఉంటాయి. వర్షం కుండపోతుగా కురుస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ తునిని గట్టిగా పట్టుకుని, అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. కాలంటే గట్టిగా వస్తుందో చూడు. మన చెట్టు అటు ఇటు ఊగిపోతుంది. మన ఇల్లు పడిపోదు కదమ్మా. తుని పిచ్చుక కూతుర్ని గుండెలకు హత్తుకొని, భయపడికి వచ్చి ధైర్యంగా ఉండు. మనం ఇల్లు కట్టడానికి చాలా బలమైన కొమ్మలను ఎంచుకున్నాం. పైగా మన ఇళ్ళని వంతెనలతో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. దీనివల్ల బలం పెరిగింది. ఇల్లు అంత సులభంగా పడిపోవు తల్లి. అదే సమయంలో అవతలి చెట్టు మీదున్న చిచ్చుకాకి ఇంట్లో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. చిచ్చుకాకి తన పిసినారితనం వల్ల ఇల్లు కట్టేటప్పుడు బలహీనమైన కొమ్మలను, పాత తాటి ఆకులను వాడింది. గాలి తీవ్రతకి ఆమె ఇల్లు కట్టిన కొమ్మ మెల్లిగా విరిగిపోవడం మొదలవుతుంది. పటారని పెద్ద చప్పుడు వినిపిస్తుంది. చిన్నుకాకి భయంతో గట్టిగా అరుస్తూ, అమ్మో అమ్మో, మన ఇల్లు కట్టిన కొమ్మ విరిగిపోతుందమ్మా. మన ఇల్లు కింద పడిపోయేలా ఉంది. నన్ను కాపాడమ్మా, నాకు చాలా భయంగా ఉంది. చిచ్చుకాకి కంగారుగా ఏడుస్తూ, బాబాయ్, కాపాడండి. ఎవరైనా ఉన్నారా? నా ఇల్లు విరిగిపోతుంది. నా కొడుకు నేను కింద బురదలో పడి చచ్చిపోయేలా ఉన్నాం. తోని చోట మహి గారు, దయచేసి మమ్మల్ని కాపాడండి. చిచ్చుకాకి ఏడుపు చప్పుడు ఉరుమల శబ్దంలో కూడా పక్క చెట్టు మీదున్న తుని పిచ్చుకకి, చోటు చిలుకకి వినిపిస్తుంది. వాళ్ళు కిటికీలో నుండి బయటికి చూస్తారు. చిచ్చుకాకి ఇల్లున్న కొమ్మ సగానికి విరిగి కిందకి వాలిపోవడం కనిపిస్తుంది. తుని పిచ్చుక కంగారుగా, అమ్మో, చోటు, మహిగారు, అటు చూడండి, చిచ్చు ఇల్లు విరిగిపోతుంది. ఏ క్షణమైనా అది కింద పడిపోవచ్చు. మనం వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాలి. కానీ తుని, బయట గాలి వాన చాలా భయంకరంగా ఉంది. మనం కిందకి దిగి వెళ్ళలేము. ఇప్పుడెలా? మహిగ్రద్ద ధైర్యంగా అరుస్తూ, కిందకు దిగాల్సిన అవసరం లేదు చోటు. మన వంతెనలు ఉన్నాయి కదా. మన వంతెనల మీదుగా నడుచుకుంటూ చిచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాతుని, చోటు, త్వరగా రండి. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద ముగ్గురు కలిసి ప్రాణాలకు తెగించి ఆ భయంకరమైన గాలివానలో వంతెనల మీద నడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి వైపు పరిగెడతారు. వాళ్ళు చిచ్చు ఇంటికి చేరుకుంటారు. తుని పిచ్చుక వంతెన చివర నిలబడి చెయ్యి చాపుతూ, చిచ్చు, చిచ్చు, ఏడవకు, నీ చెయ్యటివ్వు. చిన్నుని పట్టుకుని త్వరగా ఈ వంతెన మీదికి రా. ఇల్లు ఏ క్షణమైనా పడిపోవచ్చు. త్వరగా రా. చిచ్చుకాకి వణుకుతూ ఏడుస్తూ చిన్ను చేతిని పట్టుకుని, తుని, చోట, నన్ను క్షమించండి. నేను ఇల్లు కట్టేటప్పుడు పిసినారితనంతో బలహీనమైన కొమ్మలను వాడాను. నా తప్పు వల్లే నా కొడుకు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మహిగ్రద్ద చిన్నుని ఎత్తుకుని, చిచ్చు, ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. త్వరగా తుని ఇంటికి నడువు. ఇక్కడ చాలా ప్రమాదం. చిచ్చుకాకి, చిన్నుకాకి వంతెన మీదకి రాగాని వంతెనల మీదుగా అందరూ కలిసి సురక్షితంగా తుని పిచ్చుక ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు తుని ఇంట్లోకి అడుగు పెట్టగానే అటువైపు చిచ్చుకాకి ఇల్లు ఉన్న కొమ్మ పూర్తిగా విరిగిపోయి కిందన్న బురదలో పడిపోతుంది. అది చూసి చిచ్చుకాకి గుండె ఆగినంత పనవుతుంది. చిన్నుకాకి తునిని హత్తుకొని ఏడుస్తూ, థ్యాంక్ యూ తుని పిన్ని, థ్యాంక్ యూ చోటు పిన్ని. మీరు కనుక రాకపోతే మేము ఈ రోజు చచ్చిపోయే వాళ్ళం. ఈ వంతెనలే మమ్మల్ని కాపాడాయి. తుని పిచ్చుక చిన్ను తల నిమురుతూ, ఏడవకు చిన్ను తండ్రి, మీరు సురక్షితంగా ఉన్నారు కదా, అదే మాకు కావాలి.
చిచ్చు నువ్వు కూడా ఏడవకు. ఇల్లు పోతే పోయింది, మళ్ళీ అందరం కలిసి అంతకంటే మంచి ఇల్లు కట్టుకుందాం. ముందు ఈ వేడి నీళ్లు తాగు. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించి, ఆతోనే చోటు మహిగారు, నా స్వార్థం నా పిసినారితనం ఈ రోజు నన్ను ఎంత పెద్ద ప్రమాదంలో నెట్టాయో చూసారా. నేనెప్పుడు మీతో కరుకుగా మాట్లాడేదాన్ని, కానీ మీరు మాత్రం మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వంతెనల మీద వచ్చి నన్ను నా బిడ్డను కాపాడారు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. చోటు చిలుక నవ్వుతూ చిచ్చు భుజం మీద చెయ్యి వేసి, చిచ్చు మనమంతా ఒకే అడవిలో బ్రతుకుతున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన బతుకులకి అర్థం ఏముంది చెప్పు. పైగా మన పిల్లలు చెప్పిన ఈ వంతెనల ఆలోచన వల్లే కదా మనం ఈ రోజు ఎంత తొందరగా నిన్ను కాపాడుకోగలిగాము. అవును చిచ్చు అత్త, మన వంతెనలు చాలా గ్రేట్ కదా. ఇవి మనల్ని కేవలం కలపడమే కాదు, మన ప్రాణాలను కూడా కాపాడాయి. నిజమే బుజ్జే, ఈ వంతెనలు మన ఇళ్లను మాత్రమే కాదు మన మనసులను కూడా కలిపాయి. ఇక నుండి మనమంతా ఎప్పటికీ ఒకే పెద్ద కుటుంబంలాగా కలిసి ఉంటాం. తెల్లవారుజామున తుఫాను పూర్తిగా తగ్గిపోతుంది. ఆకాశంలో చల్లటి సూర్యుడు ఉదయిస్తాడు. అడవంతా కొత్త కాంతితో మెరిసిపోతుంది. పక్షులన్నీ తుని పిచ్చుక ఇంటి నుండి బయటకు వచ్చి వంతెనల మీద నిలబడి చల్లటి గాలిని ఆస్వాదిస్తాయి. చిచ్చుకాకి కూడా తన భయాన్ని వదిలేసి ఎంతో ఆనందంగా చిరునవ్వు నవ్వుతుంది. చూసావా చిచ్చు, ప్రకృతి ఎంత అందంగా ఉందో. కష్టాలు వస్తాయి పోతాయి, కానీ మనం కలిసుంటే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోవచ్చు. అవునుతోనే, ఈ రోజు నాకు నిజమైన జ్ఞానోదయం అయింది. డబ్బులు ఆస్తులు దాచుకోవడం కంటే మంచి స్నేహితులను బంధాలను సంపాదించుకోవడమే నిజమైన ధనం. నేను ఇక నుండి ఎప్పుడో పిసినార్తనం చేయను. మన వంతెనల గ్రామాన్ని ఇంకా అందంగా తయారు చేసుకుందాం. అమ్మయ్య, మా అమ్మ మారిపోయిందిరా పన్ను. ఇక నుండి నాకు రోజు మంచి తిండి పెడుతుంది, మనతో పాటు ఆనందంగా ఉంటుంది. అవును పిల్లలు, ఈ వంతెన వల్ల మన అడవిలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. చెట్ల మీద ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తైతే వంతెనలతో వాటిని కలపడం మన గొప్పతనం. నిజమే కుహు, మన చెట్ల మీద వంతెన ఇల్లు చూసి పక్క అడవి పక్షులు కూడా అసూయపడతాయి. అంత అందంగా ఉంది మన ఊరు. సరే అయితే, చిచ్చు ఇల్లు పోయింది కదా, ఈ రోజు నుండి మనం అందరం కలిసి పనిచేసి చిచ్చుకి కూడా మన వంతెనల మధ్యలో ఒక బలమైన అందమైన ఇల్లు కట్టిద్దాం. ఏమంటారు స్నేహితులారా? పక్షులన్నీ ఒక్కసారిగా ఆనందంగా గట్టిగా అరుస్తూ, ఖచ్చితంగా మహిగారు, మనమంతా కలిసి చిచ్చుకి అద్భుతమైన ఇల్లు కట్టిద్దాం. బుజ్జి పిచ్చుక ఆనందంగా కంతిస్తూ, మన వంతెనల ఇల్లు ఎప్పటికీ శుభ్రమ్మా. ఆ రోజు నుండి అడవిలో ఉన్న పక్షులన్నీ ఎంతో ఐక్యమత్యంగా ప్రేమతో జీవించడం మొదలు పెడతాయి. ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాలు పంచుకుంటూ ఆ వంతెనల మీదుగా నడుస్తూ రోజును పండుగలా గడుపుతాయి. పిల్లలు పుచ్చి, పన్ను, చిన్ను వంతెనల మీద ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఆ అడవిలో చెట్ల మీద పక్షుల ఇల్లులు ఐక్యమత్యానికి, స్నేహానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోతాయి. కష్టాలు ఎంత పెద్దవైనా అందరూ కలిసికట్టుగా ఉంటే వాటిని సులభంగా అధిగమించొచ్చని ఆ పక్షులు నిరూపిస్తాయి.